విశాఖ జిల్లా గాజువాకలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమగ్ర రైతు సహకార సంస్థ 2వ బ్రాంచ్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళలకు వస్తు ఉత్పత్తి కొరకు శిక్షణ ఇవ్వడం, మహిళా బృందాలను ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమలకు ప్రోత్సహించడం, నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడం ఈ సంస్థ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకులు దీపా కుమారి, సునీత, కార్పొరేటర్ బోండా జగన్, పప్పు, శంకరరావు, వెన్నెల ఈశ్వరరావు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను ఇఫ్కో రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఇఫ్కో సంస్థ యొక్క గాజువాక శాఖ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇఫ్కో సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాల్లో ఇప్పటికే 56,000 మహిళా గ్రూపులకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు మన విశాఖపట్నం మరియు గాజువాక ప్రాంతంలో కూడా మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన పూర్తి చేయూతనివ్వడానికి ఈరోజు ఇక్కడ ఈ శాఖను ప్రారంభించడం జరిగింది. ఈ ఇఫ్కో సంస్థ ద్వారా గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉండే పేద మహిళలకు కావాల్సిన పూర్తి ఆర్థిక భరోసాను కల్పించి వారు ఏవైనా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని మరియు ఏవైనా కొన్ని వస్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పరచడానికి కావాల్సిన శిక్షణ మరియు ముడి సరుకు సప్లై, వారికి కావాల్సిన పూర్తి స్కిల్స్ని వాళ్ళకి అందజేసి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఇప్పటికే విశాఖపట్నం సిటీలో దాదాపుగా 16,000 మహిళా గ్రూపుల్ని ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. వారికి కావాల్సిన మైక్రో లెండింగ్ ఆహార భద్రత స్కీమ్లో కావాల్సిన నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మైక్రో లెండింగ్ నిత్యావసర సరుకులు తీసుకొని వారు 100% జెన్యూన్ వేలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటారో వారు స్థానికంగా ఉన్న మా సిబ్బందిని సంప్రదించినట్లయితే వారు వారికి ఒక పరిశ్రమ స్థాపనకు కావాల్సిన శిక్షణను మరియు పరిశ్రమ స్థాపనకు కావాల్సిన పూర్తి సహకారాన్ని మా సంస్థ అందజేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు సునీత. ఇఫ్కో ఐఎఫ్సిఓలో నేను డివిఎంగా వర్క్ చేస్తున్నాను, డివిజనల్ మేనేజర్గా. ఇక్కడ ప్రతి మహిళకు పని కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా భరోసా ఇవ్వాలని కాన్సెప్ట్తో ప్రతి మహిళకి నిత్యావసర సరుకుల కింద ప్రతి నెల 22 ఐటమ్స్ని మనకి కందిపప్పు నుంచి మొత్తం ఏవైతే ఉన్నాయో మన నిత్యావసర సరుకుల్ని వాటిని వాళ్ళకి అందించడం జరుగుతుంది. అది 1,400 రూపాయలు, ఇది మనకి 1,000 రూపాయలకి ఇస్తున్నాము. దానిని ప్రతి వారం 250 రూపాయలు చొప్పున ప్రతి మహిళ కట్టుకునే విధంగా మనకి ఈ సంస్థ ఇవ్వడం జరిగింది. ఇది 6 నెలల ప్రాసెస్. ఇది జరిగిన తర్వాత వాళ్ళలో ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో, ఏదైనా యూనిట్స్ పెట్టాలి, ఇంకా మేము ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అనే ఆలోచనతో ఉంటే వాళ్ళకి ఆ యూనిట్స్ పెట్టించి మా సంస్థ వాళ్ళని ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేదే కాన్సెప్ట్.